అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఆ అబ్బాయి నిన్ను చూసి అలా వెళ్ళిపోయాడేంటి? ఏం చేసావే? ఏం చేసిందా? మన పరువు మంట కలిపింది, వంశ ప్రతిష్ఠ సర్వనాశనం చేసింది. ఏమిటండి? ఇది ఎవరితోనో తిరగటం అబ్బాయి కళ్ళారా చూశాడట. సిగ్గు లేకుండా వాడిని వేసుకుని రాత్రిపూట వినయ్ కారులోనే లిఫ్ట్ అడిగి ఇంటికి వచ్చిందిట. ఎవరితోనండి? ఇంకెవరు? ఆ అనాథ వెధవ. డాడీ, ఏ నోరు లేస్తోంది? డాడీ, వినయ్ ఎవరో నాకు తెలీదు. నేను శ్రీనాథ్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. డొక్క చీరుస్తాను. శారదా, దీన్ని ఇంట్లోంచి కదలకుండా జాగ్రత్తగా చూడు. దీని పెళ్లి వినయ్తో ఎందుకు జరగదో నేను చూస్తాను. ఏమిటి ఏమిటి ఇదంతా? ప్రేమ కథకి ముగింపమ్మా. మీ డాడీ కోపం సంగతి నీకు తెలుసు కదమ్మా. మొండితనం మానేసే. నేను ఇంకొకరిని ప్రేమించానని తెలుసు కూడా నన్ను చేసుకుంటానంటాడా వినయ్? అంటే డబ్బు తప్ప వాళ్ళకి ఇంకేం వద్దన్నమాటేగా. అలాంటి కుటుంబంలో అబ్బాయి కన్నా తీసిపోయాడా శ్రీనాథ్? చూడాల్సింది స్టేటస్ కదమ్మా, గుణాలు. సమీరా, నాకేదో భయంగా ఉంది. నువ్వేవి అనవసరమైన పనులు చేయకు. నువ్వు వెళ్ళు మమ్మీ, నేను అనవసరమైన పనులు ఏవి చేయను.
అత్తగారు తలుపు తీయండి. ఎంతసేపు? అత్తగారు వస్తున్నాను. అత్తగారు ఏమిటండి ఇంత ఆలస్యం? ఏం చేస్తున్నారు? ఏం లేదు, భాగవతం చదువుకుంటూ అందులో లీనమైపోయాను. అబ్బో వినిపించలేదు. భాగవతం చదువుతున్నారా లేకపోతే భాగవతాలు ఆడుతున్నారా? అదే మాట అల్లుడు గారు. మీ వేషాలు ఎవరికి తెలియదండి. ఆ చెవికి వేలాడుతున్నది ఏమిటి? సిరబ్బదు గాని చీడబ్బుతుందని మీ వేషాలు మాత్రం మిగిలిపోయాయి. చిచ్చి అది సరేగానే అవతల బుజ్జిగాడు పక్క తడిపి పాడు చేశాడు. మీరెళ్ళి వాడి బట్టలు మార్చేసి దుప్పటి తీసి ఉతికే సారేసరండి. ఇప్పుడా? ఏ ఇది భామా కలాపం టైమా? అదేం కాదు, ఇంత రాత్రిపూట ఉతకడం కష్టం. రేపు పొద్దున ఉతికేస్తాను అల్లుడు గారు. మీరు ఒకప్పుడు జమీందారులే కదా? అవును. అనుమానమా? మరి మీ పని వాళ్ళు ఇలాగే చేసేవారా? అల్లుడు వెళ్ళి పని చూడండి. పెద్దదానన్న గౌరవం కూడా లేకుండా రాత్రి బౌళ్ళు అడ్డమైన చాకిరి చేయిస్తున్నారు. చిన్నల్లుడే నయం. నేను నిన్నెన్ని మాట్లాడినా ఒక్కసారి కూడా అవమానించి పని చెప్పలేదు. మరి అక్కడికే వెళ్ళైపోయారా? ప్రీతి తన ఇంటి గుమ్మం తొక్కొద్దు అని చెప్పిన తర్వాతే కదా ఇక్కడికి వచ్చి తెస్టేశారు. చీచి ఈ ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చినట్టు అనిపిస్తోంది. మీకే రెండో పూట వండుకోరు, ఇంకా ఆవిడకేం పెడతారులేండి. అబ్బో సెట్ అయ్యర్లా. వెళ్ళి పని చూడండి. లేకపోతే మీ చేత పొద్దున్నే 200 సార్లు ఇంపోజిషన్ రాయిస్తాడు. వాడికి అసలు నిన్న పోలికలు. అవును, అన్ని మీ పోలికలే. అర్ధరాత్రి దుప్పటి తడపడం, పగలిపూట తూలుకుంటా రావడం అన్ని చిచ్చి చస్తున్నాను చాకిరి చేయలేక. ఏంటి వాయిస్ లేస్తుందేంటి? ఈ మాత్రం దానికి ఇంత చావాలా? ఆ, ఆ? వెళ్ళి పని చూడు. ఓ అంట. ఆహా. సమీరా, 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 ఏమిటో కంగారుగా వెతుకుతున్నట్టున్నా? ఎవరి కోసం? ఏమీ లేదు. ఏమీ లేకపోవడం ఏమిటి? సమీర కనిపించడం లేదు కదూ? నిన్నే అడిగేది, సమీర ఏమైంది? అది గదిలో కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఆ విషయం వాళ్ళ అమ్మని అడగండి, ఎక్కడికి పంపించిందో. రేఖ, ఎందుకు దాని మీద అరుస్తావు? అది ఇల్లు కదలకుండా చూడమంటే ఏం చేస్తున్నావు? అది వెళ్ళిపోతుంటే చూడనట్టు నటించావా? అలాంటి పనులు నేనెందుకు చేస్తానండి? నా పరువు పోతే చూసి ఆనందిద్దామని. లేకపోతే ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని స్వేచ్ఛగా వదిలేస్తావా? గదిలో పెట్టి తాళం వేయద్దు. చెట్టంత ఎదిగిన పిల్లని గదిలో పెట్టి తాళం వేయడం అమానుషం కాదా? అయితే అనుభవించు. అది ఎక్కడున్నా సరే షూట్ చేసి పారేస్తాను. నేను శ్రీనాథ్ గుడిలో పెళ్లి చేసుకున్నాను. నోర్ముయ్, పెళ్లి చేసుకున్నారా? నిన్ను చంపేస్తాను. నా భార్య మీద చేయేసే అధికారం మీకు లేదు. భార్య? హ్మ్. ఎవర్రా నీ భార్య? రూపాయి పెట్టి పసుపు తాడుకొని దీన్ని మెళ్ళ వేయగానే అది నీ భార్య అయిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు నా ఇంటి అల్లుడివై నా ఆస్తి కాజేయగలను అనుకుంటున్నావా? మాటలు తిన్నగా రానివ్వండి. మీ ఆస్తి మీద ఇక్కడ ఎవరికి ఆశలు లేవు. అందుకేనా దొంగచాటుగా ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు? ఇదొక పెళ్లి, వీడొక మొగుడు. అమ్మ అబ్బా లేని అనాథ విధవ. డాడీ, ఇప్పుడు అతను అనాథ కాదు, ఈ ఇంటికి అల్లుడు. అమ్మా సమీరా, మీ ఆశీర్వాదాల కోసం వచ్చాం కానీ మీ ఆస్తిపాస్తుల కోసం కాదమ్మా. మమ్మల్ని ఆశీర్వదించండి. శ్రీ, సరదా నువ్వు లోపలికెళ్ళు. ఎందుకే నీకు మా ఆశీర్వాదాలు?
ఈ దరిద్రుడితో ఏ స్వర్గ సుఖాలు వైభోగాలు అనుభవించమని దీవించాలి? ఈ నిమిషం నుండి నీకు అమ్మ నాన్న అక్క ఎవరూ లేరు. నువ్వు కూడా వీడిలాగే అనాథవి. పో ఇక్కడి నుంచి. డాడీ ఛీ! ఎటువంటి వాణ్ణి ఎన్నుకున్నావే? సంఘంలో తలెత్తుకోకుండా చేశావు. రేఖ, పసుబట్టలతో వచ్చిన ఇంటి ఆడపిల్లని కంట తడి పెట్టించడం మంచిది కాదమ్మా. అయితే హారతులిచ్చి నెత్తిన పెట్టుకోమంటావా? అసలు ఇంతసేపు వీళ్ళని నిలబెట్టి మాట్లాడటమే మనం చేసిన తప్పు. సరదా, నిన్ను లోపలికి పొమ్మనానా? ఇక నుండి రేఖ ఒక్కతే మన కూతురు. ఇది చచ్చిందనుకుంటాను. ఏమండి? రా సమీరా వెళ్దాం. శారదా, రా లోపలికి. వస్తున్నా. సమీరా, అక్క, సమీరా, నేను శ్రీనాథ్ గుళ్ళో పెళ్లి చేసుకున్నావు అక్క. మరి అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారేమిటి? అక్కడికి వెళ్ళే వస్తున్నామండి. కానీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి పెద్దవాళ్ళెవరూ ముందుకు రాలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. అలాగా? నువ్వు లోపలికి రానివ్వవక్క. ఆ, లోపలికి రాకండి. అక్క, నువ్వు కూడా ఇక్కడే ఉండండి. కొత్త దంపతులకి హారతిచ్చి గాని లోపలికి రానివ్వకూడదు. చూసారమ్మా గౌరకని? అసలు ఈవిడే మీ సొంత కంటే నమ్మేట్టుంది. చిన్నప్పుడు నన్ను తనే పెంచింది. అలాగా? మా అక్కకి మా మమ్మీయే సర్వస్వం. మ్మ్హ్మ్. లోపలికి రండి. రండి. సమీరా, ఇతను శ్రీనాథ్ అని వీళ్ళిద్దరూ ఈరోజే గుళ్ళో పెళ్లి చేసుకుని ఇంటికెళ్తే అంకుల్ ఒప్పుకోలేదట. అందుకే ఇక్కడికొచ్చారు. అంకుల్ ఏమీ మారలేదన్నమాట. నువ్వేం బాధపడకమ్మా, మెల్లగా అన్నీ సర్దుకుంటాయి. మన ఇంటికేదో కొత్త వెలుగు వచ్చినట్టుంది. ఎవరమ్మా? మన సమీర పెళ్లి చేసుకుని వచ్చింది మావయ్య. వాళ్ళ ఆయన శ్రీనాథ్. మమ్మల్ని ఆశీర్వదించండి. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. లేవండి. బాగుందమ్మా. ఈ విషయంలో మీ భావనే ఫాలో అయ్యావన్నమాట. మేము ఇలా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకోలేదండి. కానీ పెద్దవాళ్ళు సమీరకి వేరే సంబంధం చూడడంతో తప్పలేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరం కాదులే శ్రీనాథ్. చేసుకుంటే చేసుకున్నావు గాని బాలచంద్రుల్లా చూడ ముచ్చటగా ఉన్నాడమ్మా మీ ఆయన. పెంచలమ్మా, కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు. వెళ్ళి భోజనాలకు ఏర్పాటు చేయి. అట్టాగేనమ్మా. శుభం. ఈ వేడుక మన ఇంట్లో రాసిపెట్టుందన్నమాట. ఆ, నాకేదైనా జాబ్ కావాలండి. ఇప్పుడొచ్చిందా ఈ ఆలోచన? కాదు, అదాలోచించే ఆగుదామన్నాను. కానీ సమీరకి వేరే పెళ్లి చేసేస్తారేమోనని భయమేసి ఇంకో మార్గం లేక ఓకే, నీ జాబ్ సంగతి నేను చూస్తాను.